ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కురుస్తున్న భారీ వర్షానికి విజయ మిల్క్ డైరీ నీట మునిగింది. బుడమేరు వాగు పొంగి పొర్లడంతో విజయ మిల్క్ డైరీ ప్రాంగణంలోకి భారీగా వర్షపు నీరు నిలిచింది. ఫ్యాక్టరీ పవర్ హౌస్ లోకి 5 అడుగుల మేర నీరు చేరిందని డైరీ చైర్మన్ తెలిపారు. మిషనరీస్ లోకి వర్షపు నీరు వచ్చి చేరిందన్నారు. కోల్డ్ స్టోరేజ్ లో పాల ఉత్పత్తులకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. వర్షాలతో ఫ్యాక్టరీకి తీవ్ర నష్టం కలిగిందని, తిరిగి రన్నింగ్ లోకి రావాలంటే కొద్ది రోజులు సమయం పడుతుందని తెలిపారు. ఒకేసారి ఇచ్చేయటం వలన పూర్తిగా ఫ్యాక్టరీలోకి 5 అడుగుల నీళ్లు పైగా రావటం వలన పవర్ ఆఫ్ అయిపోయింది. దానివలన జీరో దీంట్లో ఉండాల్సిన కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నీ, బటర్ కానీ, పౌడర్ కానీ, పాలు కానీ, ఇవన్నీ కూడా తీవ్ర నష్టం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా వినియోగదారులకు కూడా వీరవల్లి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ప్రాసెసింగ్ సౌకర్యాలను ఉపయోగించుకుని వినియోగదారులకు ఇబ్బంది లేకుండా పాల పదార్థాలన్నింటినీ కూడా సప్లై చేయడానికి మా అధికారులు, మా ట్రాన్స్పోర్ట్ సిబ్బంది అందరూ కూడా అహర్నిశతో కృషి చేస్తున్నాం. నష్టం మట్టుకి అపారమైన నష్టం ఇంకా